ఆర్మీ ఆర్మీ సైన్యంలో కానీ సిఆర్పిఎఫ్ సైన్యంలో కానీ వ్యవస్థలో ఆ యొక్క వ్యవస్థలలో మీరు సైనికులుగా ఎన్నుకోబడ్డప్పుడు మిమ్మల్ని నియమించినప్పుడు మీరు సెలెక్ట్ అయినప్పుడు వారు అధికారులు ఏం చేస్తారండి? బోర్డర్లో అక్కడ మన ఇండియా బోర్డర్లో వేస్తారు యుద్ధం చేయడానికి కదా. కానీ సెలెక్ట్ అయిన తర్వాత, అర్హత సాధించిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంట్లో ఉండి యుద్ధం చేయమని ఏ అధికారి చెప్పడు. నీవు ఇంటి దగ్గర ఉండే యుద్ధం చేయి, పీల్చి వాళ్ళు చంపేసేయి, బోర్డర్లో ఉన్న వాళ్ళని చంపేసేసి, పాకిస్తాన్లో వస్తున్నారు వాళ్ళని చంపేసేసి అని ఎవరు చెప్పరు. కానీ ఈరోజు అనేక పాస్టర్ల దైవ సేవకులు అంటూ వస్తున్నారు. ఓకే, చాలా సంతోషం. కానీ నువ్వు దేవుని చేత వెన్నుకోబడిన వ్యక్తివైతే దేవుని రక్షణ వ్యవస్థలో నువ్వు అర్హత సాధించగలిగినట్లయితే, దేవుని సేవకు నువ్వు అర్హత సాధించగలిగినట్లయితే, దేవుడు నిన్ను వెన్నుకున్నట్లయితే ఇంట్లో ఉండి సువార్త ప్రకటించమంటాడండి? ఇంట్లో మందిరం కట్టుకొని సువార్త ప్రకటించమంటాడా? నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మందిరం కట్టుకో, అక్కడి నుంచి సువార్త ప్రకటించు, సువార్తను రక్షించు అని దేవుడు నీకు చెప్తాడా? చెప్పడు. అలాంటి సేవకులని ఇళ్లలో మందిరాలు కట్టుకొని, వాళ్ళకి అనుకూలంగా స్థలాల్లో మందిరాలు కట్టుకుని ప్రార్థనలు పెట్టే వాళ్ళని నమ్మొద్దండి. వాళ్ళు మోసగాళ్ళు. వాళ్ళు నిజంగా అర్హత సాధించిన వాళ్ళైతే దేవుడు ఎక్కడికో పంపిస్తాడు యుద్ధం ఆత్మను రక్షించడానికి. ఆయన ఆలోచన ప్రకారం నడిపిస్తారు. ఆనాడు శిశువులని దేవుడు ఎక్కడికి పంపించాడండి? ఇక్కడే ఉండి యెరూషలేము పట్టణంలో ఉండి సేవ చేయమన్నాడా? లేదండి. ఇద్దరిద్దరుగా వాడిని అటో ఒక ఇద్దరిని, ఇటు ఒక ఇద్దరికి పంపించాడండి. ఒక్కొక్కరు కూడా పంపించలేదు. ఇక్కడ ఇంకొక సత్యం తెలుసుకోవాలి. ఈనాడు అనేక సేవకులు ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్తున్నారు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళే వెళ్తున్నారు. ఒక్కళ్ళే వెళ్ళి కావాలని ఒక్కళ్ళు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు ఒక్కళ్ళు? వాళ్ళ కామ ఈక్షణ తీర్చుకోవడానికి ఒక్కళ్ళు వెళ్తున్నారు. కామ ఆలోచనలను, కామ చూపుల ద్వారా కామ ఈక్షణలు నెరవేర్చుకోవడానికి ఒక్కళ్ళు వెళ్తున్నారు. ఒక్కళ్ళు వెళ్ళటం తప్పు కాదు, కానీ భార్య భర్త ఉన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళాలి. ఒక్కళ్ళు వెళ్తే తప్పు కాదు. కానీ